ప్రియులారా మీకందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం పేరట మీకందరకు వందనాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మరి ఎంఆస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కాలేజీ నుంచి మీకు వస్తున్నటువంటి వర్తమానాలు మీరు చక్కగా చూసి, వాటిని గ్రహించుకొని, ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారని నమ్ముచున్నాం. మరి మీ కొరకు మేము ఈ విధంగా సిద్ధపడి ముందుకు రావడానికి దేవుడు కూడా మహాకృప చూపించి, ఆయన దయచేత మీ ముందుకు రావడానికి సహాయం చేస్తున్నారు. మరి మనము కొన్ని వీడియోల్లోని ఉపమానాలు, భావాలు నేర్చుకుంటూ ఉన్నాము. మరియు మొదటి నేల, త్రోవ ప్రక్క నేల గురించి కూడా నేర్చుకున్నాము. మరి ఈ విత్తువాని ఉపమానంలో మొదటి నేల తరువాత రెండో నేల, రాతి నేల, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మనం గత రోజులుగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకుంటున్న అనేక విషయాలు. మరి మొదటి నెలలో సాతాను తన హృదయంలో నుంచి ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. మరి ఈరోజు మా యొక్క ఉపమానాల్లోని విత్తువాని ఉపమానం భాగంలో మొదటగా త్రోవ ప్రక్క నేల తెలుసుకున్నాం. రెండవదిగా మరి రాతి నేల గురించి విందాం. ఏంటి రాతి నేల? మరి యేసుక్రీస్తు వారు అక్కడున్న ప్రజల్ని 4 విభాగాలుగా విభజించారని విన్నాము. మరి మొదటి విభాగము త్రోవ ప్రక్క నేలని, రెండో విభాగము రాతి నేలని, మూడో విభాగము మరి ముండ్ల పొద నేలని, నాలుగో విభాగము మంచి నేలని మనము తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ రాతి నేల అంటే ఏంటి? ఈ రాతి నేల యొక్క స్వభావం ఏంటి? ఈ రాతి నేల యొక్క లక్షణం ఏంటి? రాతి నేల హృదయం కలిగిన మనుషులు ఏ విధంగా ఉంటారో మనం చూసుకుందాం. దేవుని వాక్యం అంటుంది కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 5, 6 వచనాలు చదువుకుందాం. చూడండి, కొన్ని 6వ వచనం, సూర్యుడు ఉదయించినప్పుడు క్షమించండి, 5వ వచనం చదువుకుందాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అలాగే ప్రియులారా, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుకుందాం. మరి అక్కడ కూడాను ప్రభువారు రాస్తున్న మాట విందాం. చూడండి, రాతి నేల విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచెను గాని వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడెను. గమనించండి ప్రియులారా, మరి ఈ రాతి నేల పడిన వారు, మరి మనం చదువుకున్నాం, వ్యవసాయము చేసినటువంటి వ్యవసాయదారుడు తన పొలాన్ని సేద్యపరిచినప్పుడు పొలాన్ని చక్కగా దున్ని ఏవండి మంచి సాధనంగా తయారు చేసుకుని విత్తనాలు విత్తుతున్నాడు. మరి మనం అనేకమైన పొలాలు చూస్తుంటాం. కొన్ని పొలాల్లో రాతి నేలలు ఉంటాయి. ఆ రాళ్ళని తీస్తే గాని, ఆ రాళ్ళు తీసి ఆ సాగు చేస్తే గాని మరి వ్యవసాయానికి ఆ యొక్క పొలం ఉపయోగపడదు. మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం కదా. మరి రాయలసీమ ప్రాంతంలో చూస్తే అనేక చోట్ల ఈ యొక్క రాళ్ళే కనబడతాయి. ఆ రాళ్ళని వాళ్ళు అటు ఇటు దొర్లించి తీసేసి, ఆ రాళ్ళు తీసిన చోట చక్కగా పొలాన్ని సాగు చేసి విత్తనాలు విత్తడం చూస్తుంటున్నాం. మరి దేవుని వాక్యం అంటుంది కదా, రాళ్ళు హృదయంలోకి ఎలా వస్తాయి? ఏవండి, మనిషి కిడ్నీలో ఒక రాయి ఉంటేనే డాక్టర్ చుట్టూ తిరుగుతాం. మరి హృదయంలో రాళ్ళు ఎలా వస్తాయి? నిజమంటారా? మరి యేస్కేలు గ్రంథం అంటుంది కదా, నీకు రాతి హృదయం తీసి మాంసపు హృదయం ఇస్తానని యేస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనిషి హృదయంలో రాతి హృదయము అంటే కఠినమైన హృదయము. పిల్లలు గమనించండి, ఈ యొక్క రాయ ఉన్నప్పుడు ఆ రాయి మీద కొంచెం మట్టి ఉంటది. ఒక 3 అంగుళాలు, 4 అంగుళాలు మట్టి ఉంటది. లేకపోతే 2 అంగుళాలు మట్టి ఉంటది. లోపల రాయి ఉంటది. పైకి మాత్రం మట్టి కనబడద్ది. కానీ లోపల రాళ్ళు ఉంటాయి. అంటే బయటికి మాత్రం భక్తి కనబడుతది. లోపల మాత్రము వేషధారణ భక్తి ఉంటదని చెప్పాలి. మరి ఈ కొంచెం మట్టిలోని మరి విత్తనం విత్తినప్పుడు విత్తనం మొలుసుద్దండి. మంచిగానే మొలుసుద్ది. చక్కగా మొలిసి కాస్త చిగురొచ్చి మరి పైకి ఎగురుతూ ఉంటది. కానీ దాని వేళ్ళు లోపలికి వెళ్ళడం కొరకు వాక్యం అదే అంటుంది కదా. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే, రాతి నేల నుండువాడు ఎవరనగా
వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవాడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తాడు. గానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు మరి వాక్యంలోంచి తొలగిపోతాడు. ఏంటి అంటే మరి వాక్యము విత్తబడినప్పుడు అనగా రైతు విత్తనం విత్తినప్పుడు మరి మట్టి కొంచెం ఉండి లోపల రాళ్ళుంటే ఆ రాళ్ళలోకి ఈ విత్తనము మొలిచి వేళ్ళు లోపలికి వెళ్ళడానికి రాళ్ళు అడ్డం వస్తాయి. ప్రియులారా గమనించండి జాగ్రత్తగా. ఈ విత్తనము భూమి లోపలికి వెళ్ళాలంటే ఈ రాతి బండలు అడ్డమొచ్చి, ఆ వేళ్ళు లోపలికల్లా వెళ్ళలేవు. భూమి లోపలికల్లా వేళ్ళు వెళ్తే, ఆ భూమిలోని సారాన్ని మొక్క తీసుకొని మంచి గ్రోత్ వస్తది. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో గూడా వాక్యము మన హృదయపు లోతులోనికి వెళితే ఆత్మీయ జీవితంలో మంచి గ్రోత్ కలిగుంటాం. ఈరోజు దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులు అనబడిన మనము, దేవుని విషయములో, ఆత్మీయ జీవితములో లోతైనటువంటి గ్రోత్ లేకపోవడానికి, బలమైన గ్రోత్ లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ వేళ్ళు లోపలికి వెళ్ళకపోవడము. ఏవండి? ఆ! ఎందుకు వెళ్ళట్లేదంటే, కిందన రాళ్ళు అడ్డంగా ఉన్నాయి. అయితే కొంచెం శ్రమొచ్చినప్పుడే కొంతమంది గమనించండి, చర్చికొస్తారు. ఏమైనా దేవుడు కార్యాలు చేయాలి. అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి అనే ఆశతో దేవుడి దగ్గరికొస్తారు. కొంతకాలం ప్రార్థన చేస్తారు. కొంతకాలం సంతోషంతో దేవుని వాక్యం వింటారు. ఏవండీ? సంతోషంతో దేవుని దగ్గరికొస్తారు. కానీ, ఆ వింటున్న వారు కొంతకాలంకి వారు చేసిన ప్రార్థనకి ఎంబడే ప్రతిఫలం రాకపోయినా, ఏవండీ? అంతేకాదు ఎంబడే కార్యం జరగకపోయినా నమ్మకంతో ఏమంటే కొంచెం నమ్మికుంచి విశ్వాసంతో వస్తారు గానీ, సంపూర్ణమైన నమ్మకము, సంపూర్ణమైన విశ్వాసము క్రీస్తు యందు వారికి లేదు. ఎందుకంటే, వారు వేరు లోపలికెళ్ళే వెళ్ళలేదు. కనుక కొద్ది కాలము దేవుని మందిరంకొచ్చిన తర్వాత కొంచెం శ్రమలు ఏవండీ ఆ! మనం ఏవండీ గ్రామస్తులు గాని, లేపోతే స్నేహితులు గాని, లేదంటే బంధువులు గాని, మీరు దేవుని యేసు ప్రభు దగ్గరికెళ్తున్నారు. మీరెళ్ళకూడదు అని ఆటంకపరిచినప్పుడు ఆగిపోతారు. లేకపోతే వారు ఆ కోరికలు తీరకపోతే, కోరుకునే కోరికలు తీరకపోతే ఆగిపోతారు. లేకపోతే ఏదో ఉద్దేశంతో దేవుని దగ్గరికొచ్చినప్పుడు, ఆ ఉద్దేశం నెరవేర్చబడిపోతే ఆగిపోతారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మరి దేవుని దగ్గరికొస్తారు గానీ, పూర్తి నమ్మకము విశ్వాసంతో దేవుని దగ్గరికి రారు. కొంచెం నమ్మకం అంటే వారు కొంచెమే ఏమండి ఆలోచన ఉంటది దేవుని మీద. కానీ వారు హృదయంలో మరి బండలు, రాళ్ళు ఉండడం వల్ల వారు దేవుని మాటకి విధేయత చూపకుండా ఉంటారు. ఏంటి ఈ బండలు అని మనం గమనిస్తే ప్రియులారా, మరి యెషయా గ్రంథము 5 అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథము 5 అధ్యాయము 2వ వచనంలో మరి అక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు ఏవండీ ఒక మాట చదువుదాం. మంచి మాట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని మనం చూస్తే యెషయా ప్రవక్త పుల్లారా గమనించండి. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత బావుంటదంటే, మరి పొలము అంటే చూడండి అక్కడ అంటాడు. ఆ! ఆయన దానిని బాగుగా త్రవ్వి, రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఏం చేశాడంట? బాగగా త్రవ్వాలి. బాగా త్రవ్వాలి. త్రవ్వపోతే ఈ రాళ్ళు రావు. ఎందుకంటే, ఈ రాళ్ళు పాతుకుపోయేవి. పైన మట్టి ఉంది గానీ, మట్టి కిందనున్న ఈ రాళ్ళు అవి బాగా పాతుకుపోయాయి. కనుక అవేం చేయాలి? త్రవ్వాలి. త్రవ్వి ఆ రాళ్ళు తీయాలి. తీయపోతే రాళ్ళు రాళ్ళుగానే ఉంటే, దాని మీద వేసే విత్తనము కొంతకాలం తర్వాత నిష్ప్రయోజనం అయిపోద్ది. దేవుడి వాక్యము నీ జీవితంలో కొంతకాలం బాగానే ఉంటావు. కొంతకాలం మంచిగానే ఉంటది. తర్వాత నీ హృదయం అనే పొలములో విత్తబడిన వాక్యము నిష్ప్రయోజనం అయిపోద్ది. ఆ వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే మరి నువ్వేం చేయాలి? బాగగా త్రవ్వాలి. ఏవండీ చూడండి ఒక బావి తవ్వినప్పుడు, ఒక బావి తవ్వినప్పుడు ఆ! లోతుగా తవ్వాలి. బావి తవ్వినప్పుడు రాళ్ళొస్తాయి. ఏవండీ చెత్త చెదారం అంతా వస్తది. అదంతా తీయాలి. ఎప్పుడైతే ఈ యొక్క రాళ్ళు, ఈ చెత్త, ఈ చెదారం అంతా ఆ బావిలోంచి
వేస్ట్ అంతా తీసినప్పుడు, మట్టి తీసినప్పుడు, రాళ్ళు తీసినప్పుడు, రకరకాలైనటువంటి వేస్ట్ అంతా తీసినప్పుడు ప్రియులారా, మరి అక్కడ మనం గమనిస్తాము. లోతుగా తవ్వే కొలది ఊట మొదలవుద్ది. నన్నే మరి ఆ నీళ్ళు ఊట నీళ్ళొస్తాయి. మరి అదే దేవుని వాక్యం ఉంటుంది. ఊరెడు బుగ్గ అంటే ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి వెదగాలంటే తను లోతుగా తవ్వుకోవాలి. తవ్వుకుండగా వచ్చేటటువంటి వ్యర్థమైనదంతను మరి తన హృదయం నుంచి తీసుకోవాలి. అనేక మంది అంటారు, మారు మనసు పొందామంటారు. కానీ హృదయంలోనే సమస్త కల్మషములుంటాయి. ప్రియులారా గమనించండి. మరి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా! ఏంటి ఈ రాళ్ళు? ఏంటి ఈ రాళ్ళు? ఏవండి మనిషి హృదయంలో రాళ్ళుంటాయా అసలు? కానీ వ్రాళ్ళు లాంటి కొన్ని హేయమైనటువంటి ఆ! పాపములు, భయంకరమైన పాపములు మనిషి హృదయపు అంతరంగంలో దాగి ఉంటావి. మీకు మొదటిగానే చెప్పాను. ఎందుకంటే ఈ విత్తువాని ఉపమానము గుండె లాంటిదన్నాను. ఎందుకంటే ఆ గుండె సరిగ్గుంటేనే ఆ! బాడీ అంతా బాగుంటది. ఈ గుండె పాడైపోతే బాడీ అంతా చిన్న చిన్నగా పాడైపోతుంది. మరి మన గుండె అంటే మన హృదయము, మన హృదయపు ఆలోచనలు దేవుని వాక్యం అంటది కదా! వారి హృదయము నిండున్న దాన్ని బట్టి వారు మాట్లాడుదురు. నీ హృదయంలో ఏమి నిండుంది? పిల్లలు గమనించండి. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు ఏవండి మరక్కడ భోజనం చేసేటప్పుడు వారొక ధర్మశాస్త్రం ఆచారం ప్రకారము కాళ్ళు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే అక్కడ కొంతమంది పరిసయ్యులొచ్చి యేసుప్రభుని అడుగుతారు. మీ శిష్యులు మరి ఆచారంగా మరి చేతులు కడుక్కోకుండా బోధన చేస్తున్నారని. అప్పుడు యేసుప్రభు వారికి చెప్తాడు. మనుషుడు తినిది బహిర్భూమికెళ్ళిపోద్ది. దానివల్ల అపవిత్రుడు అవ్వడు గాని, మనుషుని హృదయంలో నుంచి బయటకొచ్చేది అది మనిషిని అపవిత్రపరుస్తది అని మాట్లాడుకుంటూ వస్తారు. అదే మాట మనం చూద్దాం. మార్కు సువార్త మరి 7 అధ్యాయము 21 వచనంలో చదువుకుంటే అక్కడ యేసు ప్రభు వారితో చెప్పిన మాట విందాం. మనుషుల లోపల నుండి అనగా, మనుషుల లోపల నుండి అనగా, మనుషుల హృదయం నుండి, మనుషుల హృదయంలో నుండి ఏముంటాయి? ఎలాంటి రాళ్ళుంటాయి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మనుషుల హృదయంలో నుండి ఏమొస్తవి? ఎలాంటివుంటవి? ఎలాంటి రాళ్ళుంటాయో జాగ్రత్తగా గమనించడం. ఎలాంటి పాపపు రాళ్ళు అన్నాడు. ఒక్కొక్క పాపము ఒక రాయితో సమానము. మరి ఆ పాపపు రాయి ఒక్కొక్కటి యెషయా ప్రవక్త 5 అధ్యాయం 2 వచనం చెప్పినట్టుగా బాగా త్రవ్వి, ఆ రాయిళ్ళు బయటకి తీసినప్పుడే శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని మనం నాటగలుగుతాం. నీవు ఈ రాళ్ళు తీయకోకున్నా, నీ పాపం నీ హృదయంలోనే కప్పుకొని, నీవు ద్రాక్ష తీగలు నాటితే అనగా దేవుని వాక్యాన్ని నాటితే అది ఎంత మాత్రము ఫలించదు. ఈ త్రోవ ప్రక్క నేల తర్వాత మరి ఈ రాతి నేల గల వారు హృదయం ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం. వీరు ఏమంటే త్రోవ ప్రక్క నేల మీద కొంచెం బెటరే. కానీ ఉపయోగం లేనివారు. కొంచెం బెటరే కానీ ఉపయోగం లేనివారు. అందుకే దేవుని వాక్యం అంటది కదా! మార్కు ఇప్పుడు చదువుకున్నాం కదా! 7 అధ్యాయము 21 వచనం ఇంకోసారి మీకు వినిపిస్తాను చూడండి. మనుషుని లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయంట? ఒకటి లెక్కేయండి. దురాలోచనలు, 2 జారత్వము, 3 దొంగతనములు, 4 నరహత్యలు, 5 వ్యభిచారములు, 6 లోభములు, 7 చెడుతనములు, 8 కృత్రిమములు, 9 కామ వికారములు, 10 మత్సరములు, 11 దేవదోషములు, 12 అహంభావము, 13 అవివేకము. అంటే మనుషుల హృదయములో 13 రకాల రాళ్ళుంటున్నవి. ఎన్ని రకాలు ప్రియులారా? 13 రకాల రాళ్ళు మనుషుల హృదయంలో ఉంటే నువ్వెలా బ్రతుకుతావో అసలు నాకు అర్థం కావట్లేదు. కిడ్నీలో ఒక్క రాయి ఉంటేనే ఏవండీ కిడ్నీ నొప్పులొచ్చి డాక్టర్ చుట్టూ తిరుగుతామే. ఈ 13 రకాల రాళ్ళు నీ హృదయంలో ఉంటే అది నీ శరీరానికి ఏమీ బాధ నొప్పి ఉండదు గానీ, నీ ఆత్మీయ జీవితాన్ని దుఃఖపరుస్తావండి. నీ ఆత్మీయ జీవితాన్ని బాధ పెడతావండి. శరీరానికి కలిగే బాధ వేరు. ఆత్మ జీవితానికి కలిగే బాధ వేరు. నీలోన్న పరిశుద్ధాత్ముడికి ఈ 13 రకాల రాళ్ళని స్వభావమున కలిగిన ఈ పాపములు పరిశుద్ధాత్మని ఎంతగానో దుఃఖపరుస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ 13 రకాల రాళ్ళను మన హృదయంలో నుంచి యెషయా గ్రంథము 5 అధ్యాయం 2 వచనం చెప్పినట్టుగా బాగా త్రవ్వాలి. ఒకటి ఒకటి త్రవ్వాలి.
ఒకటొకటి త్రవ్వి దాన్ని బయట తీసి పారివేయాలి. నువ్వు త్రవ్వనప్పుడు ఆ కొంచెం మట్టి మీదే విత్తనం విత్తితే అది కొంచెం ఫలిస్తది గానీ, తర్వాత నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎందుకంటే దాని మీద సూర్యరశ్మి పడినంబడే ఆ విత్తనము మొలిచి వేరు లోపలికి వెళ్ళనందున ఆ మొక్క మీద సూర్యరశ్మి పడినంబడే ఆ మొక్క అది ఎండిపోతుంది. అది కొంచెం శ్రమలకి అది నాశనం అయిపోద్దంటుంది. చూడండి ప్రియులారా! మరి ఏంటి ఈ 13 రకాల రాళ్ళు? మన హృదయంలో మనకు కనబడకుండా ఉంటాయి. ఎప్పుడో అవి మనకు కనబడతాయి అంటే అద్దం దేవుని వాక్యం అంటుంది. ఏవండి వాక్యం అంట అద్దము వంటిది కదండీ! ఆ వాక్యము అద్దం వంటిది. వాక్యము నీళ్లు వంటిది. వాక్యము పాల వంటిది అని చాలా సార్ల మరి ఆహ్, దేవుని వాక్యం పోలుస్తూ ఉంది. ఏవండి మరి వాక్యం అర్థమైనప్పుడు మన సౌందర్యము చూసుకోవడానికి శరీర సంబంధమైన సౌందర్యము చూసుకున్నప్పుడు అద్దాన్ని చూస్తే మన మొఖంలో ఉన్న లోపం మనకు కనబడద్ది. మరి హృదయంలో ఉన్న లోపం కనబడాలంటే నువ్వు వాక్యం అనే అద్దం దగ్గరికెళ్ళి నీ హృదయాన్ని నువ్వు వాక్యం ద్వారా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మరి నీలో ఉన్న ఆ చెడుతనము, పాపము ఈ 13 రకాలటువంటి రాళ్ళు నీకు తేటగా కనబడతాయి. మరి ఇక్కడ మనం గమనిస్తున్నాం. మొదటిది దురాలోచనలన్న రాయి. ఏవండి మనుషుల హృదయంలోని 13 రకాల రాళ్ళలో మొదటి రాయి దురాలోచనలు. దురాలోచనలు అంటే ఏదైనా తప్పు చేయడానికి ముందుగా చేసే ప్లాన్. ఆలోచనలు అంటే రేపు గాని, ఎల్లుండి గాని తదుపరి ఎప్పుడైనా సరే ఒక పాపము చేయడానికి, ఒక నరహత్య చేయడానికి, ఒక వ్యభిచారము చేయడానికి, ఒకళ్ళని నాశనం చేయడానికి, ఏవండీ ఒక దొంగతనం చేయడానికి దేనికైనా సరే ముందుగా చేసినటువంటి ఆలోచన, దురాలోచన, దురాలోచన చేసి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి మరి ఆదికాండం 37 అధ్యాయము 18 వచనంలో యోసేపును చంపడానికి వారి అన్నదమ్ములు దురాలోచన చేశారు. సొంత తమ్ముడే గదండీ! తమ్ముడినే చంపడానికి దురాలోచన చేశారు. దేనికంటే తన తమ్ముడిని తన తండ్రి ప్రేమిస్తున్నాడు. ఒక మంచి అంగీ ఇచ్చాడు. అంతేకాదు అన్నదమ్ములు చేసిన చెడుతనాన్ని తండ్రికి తెలియపరుస్తున్నాడు. అందుకని ఈ యాకోబు కుమారుడండి ఏవండీ యోసేపుని తన అన్నదమ్ములు చంపడానికి ముందుగానే దురాలోచన చేశారు. ఎలా చేశారంటే మనం గమనిద్దాము. ఆదికాండము 37 అధ్యాయము 18 వచనం చదువుకుంటే అతడు దగ్గరకు రాకమునుపే అతన్ని అన్నలు అతను చంపుటకు దురాలోచన చేశారు. ఎవరన్నలు? యోసేపు ఒక అన్నలే యోసేపును చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. వీడిని ఎలా చంపుదాము? వీడిని ఎట్లాగా చేద్దాము? ఎందుకంటే మన చెడుతనమంతా మన తండ్రికి తెలియపరుస్తున్నాడు కదా! కనుక వీడు ఒక ఆ! మనం వీడి నుంచి మనం వదిలించుకోవాలి వీడిని అని తమ్ముడి మీద దురాలోచన చేస్తున్నారు. అంటే ఒక నరహత్య చేయడానికి ముందుగా చేసిన ప్రీ ప్లాన్ దాన్ని దురాలోచన. ప్రీ ప్లాన్ మర్డర్ అంటారు ఇప్పుడు దాన్ని. ఏవండీ? ప్రీ ప్లాన్‌గా చేసినటువంటిది దురాలోచనలు. సామెతల గ్రంథంలో ఉంటది. 15 అధ్యాయము 16 వచనంలో. ఈ దురాలోచనలు చేసేవారంట యెహోవాకు హేయులు. ప్రియులారా గమనించండి. ఒకవేళ దురాలోచన పాపము అనే రాయి మన హృదయములో ఉంటే నీవు, నేను దేవునికి హేయమైన వాడు అయిపోతావని బైబిల్ చెప్తుంది. మరి యోసేపు విషయంలో అన్నదమ్ములు చేసిన దురాలోచన బట్టి వారు ఏవండీ ఎంతగానో తమ్ముడిని బాధపెట్టి ఉన్నారు. అంతేకాదు సామెతల గ్రంథము 12 అధ్యాయము 2 వచనంలో దురాలోచన గలవాడు నేరస్తుడని తీర్పు తీర్చబడుతుందంట. ఏవండీ దురాలోచన చేసేవాడంట నేరస్తుడని తీర్పు తీర్చబడుతుందని బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా చెప్తుంది. మన హృదయంలో దాగున్నటువంటి ఆ మట్టి కింద దాగి ఉన్న ఆ దురాలోచన పాపము ఎంతగా మన ఆత్మీయ జీవితాన్ని ఎదుర్కొన్నా పాడు చేస్తుందో గమనించండి. ఏం చేస్తుంది? ఏవండీ మనల్ని దేవునికి హేయులుగా చూపిస్తుంది. రెండోది మనల్ని నేరస్తులుగా చేస్తుంది. దురాలోచన మనల్ని నేరస్తులను చేస్తది. ఎందుకంటే నువ్వు దురాలోచన చేసి నేరం చేస్తున్నావు కాబట్టి నిన్ను నేరస్తుడిగా చేస్తుంది. రెండోది ప్రియులారా మరి మత్తయి సువార్త 9 అధ్యాయము 9వ వచనం చదివినప్పుడు యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అంటాడు యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములో దురాలోచన చేయుచున్నారు?
కొంతమందొచ్చి యేసుప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరుస్తుంటే, అక్కడ కొంతమందొచ్చి దురాలోచన చేస్తే, వారి హృదయంలో ఉన్నటువంటి దురాలోచన ప్రభు గుర్తెరిగి వారితో మాట్లాడుతున్నాడు గదా! మీరెందుకు ఆహ్, వారి తలంపుల్లో దురాలోచన ఉందని గ్రహించి, మీ హృదయంలో మీరెందుకు దురాలోచన చేస్తున్నారు అడుగుతున్నాడు. అంతేకాదు ప్రియులారా, మరి యెహెజ్కేలు గ్రంథం 19 అధ్యాయం 3 వచనం చదువుకుంటే, ఆ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పాపము చేయడానికి ఏం చేస్తారంటే ముందు దురాలోచన చేస్తారు. పాపము చేయడానికి ముందు దురాలోచన చేస్తున్నారండి. ఈరోజు ఏవండీ అనేక మంది చూస్తున్నాం మనము. ఈ యొక్క క్రైస్తవులైన వారే ఏవండీ నేను జైలు మినిస్ట్రీకి వాక్యం చెప్పడానికి ఎళ్ళేవాడిని. ఏవండీ జైలుకెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. "ఏం పేరా" అంటే, "ఆ! పేతురు" అనేవాడు. ఏవండీ ఒకాయన అడిగితే "యేసేపు" అనేవాడు. ఇంకొక అడిగితే అన్ని క్రైస్తవుల పేర్లు. చాలా బాధ అనిపించేది. ఎందుకయ్యా ఏం నేరం చేశావంటే, ఆయన చెప్పేవాడు, "అయ్యా నేను పలానా అమ్మాయిని చెరిపాను, లేకపోతే దొంగతనం చేశాను, లేపోతే సంథింగ్ ఏదో ఏదో చేసి నేను జైలుకొచ్చాను." ఒరేయ్! ఎలా చేసావంటే, అది చేయడానికంట ముందు వారు ఆలోచన చేసేవాళ్ళంట ఎలాగా చేయాలి? ఎలాగా చెరపాలని. మరి దేవుని వాక్యంలో ప్రియులారా సొంత చెల్లిని ఒక వ్యక్తి స్నేహితుడు మాటలు విని దురాలోచన చేసి మరి పాడు చేశాడు. చూడండి మరి అంటుంది గదా! మరి సామెతల గ్రంథంలో అంటే భక్తిహీనులు న్యాయము చేయనలక వారు చేయు బలాత్కారమును వారు కొట్టుపోదు. ఈ భక్తిహీనులైన వారు ఏం చేస్తారంటే, వారు చేస్తున్నారు న్యాయము చేయరు. న్యాయంగా జీవించరు. వారు చేస్తున్నటువంటి దురాలోచనల వల్ల వారు కొట్టుకొని పోతుంటారు. ఈ భక్తిహీనులైన వారు దురాలోచనల వల్ల కొట్టుకొని పోతుంటారు. ఏండి మరి కీర్తనలు అంటాడు కదా! దావీదు కీర్తనలు 64 అధ్యాయం 5 వచనం అంటాడు. భక్తిహీనులు న్యాయము చేయనోళ్ళ సారీ వారు దురాలోచనలు దృఢపరుచుకుందురు. ఏవండీ కీర్తనకారుడు 64 అధ్యాయం 5 వచనం అంటాడు. ఆ! వారంట ఏం చేస్తారంటే దురాలోచనలని దృఢపరుచుకొని చాటుగా ఉరులు నొద్దుటి యోచించుకుందురు. మనల్ని ఎవ్వరు చూడట్లేదని కాటుగా ఉరులు ఒగ్గుతారంట. దురాలోచన చేస్తారు. ఏవండీ కీర్తన 37:12 కూడా భక్తిహీనులు నీతిమంతుని మీద దురాలోచన చేస్తారు. ఏవండీ వారిని చూసి పళ్ళు కొరుకుతారంట. యేసుక్రీస్తు మీద కూడా ప్రియులారా మరి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు దురాలోచనలు చేసి ఆయన ఎలా సిలువకు అప్పచెప్పాలని ఏవండీ దురాలోచన చేశారు. ఏవండీ గమనించండి. మరి యాకోబు రాసిన పత్రిక 2 అధ్యాయము 4 వచనం ఉంటుంది. మీ మనసులో భేదములు పెట్టుకొని దురాలోచన చేత మీరు ఆ! ఏవండీ విమర్శన చేసుకుంటున్నారంటుంది. ఈరోజు చూడండి సంఘాల్లో. విమర్శనలు ఎందుకంటే వారి హృదయంలో దురాలోచనలున్నాయి. అందుకే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఈరోజు సంఘంలో జరుగుతుందది. కనుక పిల్లారు గమనించండి. ఈ యొక్క వితువారోపమానంలోని ఏవండీ ఈ రాళ్ళు ఒక స్వభావం ఏంటి? మరి ఎన్నో రకాల రాళ్ళుంటాయి హృదయంలో. ఆ రాళ్ళు వల్ల మొలిసే విత్తనం ఎంతగా పాడైపోతుందని తెలుసుకున్నా, అది నిష్ప్రయోజనం అవుతుందని తెలుసుకుంటున్నా. మరి మొదటి రాయి ఈ దురాలోచన రాయి నీ హృదయంలో ఉంటే త్రవ్వుకో. లోతుగా తవ్వుకొని దాన్ని తీసివేయడానికి ప్రయత్నించే ఆత్మీయంగా ఫలించు. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుయందు ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి ఈ ఎమ్మాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ద్వారా మీకు అందివ్వబడుతున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు గాని, ఈ బైబిల్ స్టడీ గాని మీరు జాగ్రత్తగా విని మీ హృదయాన్ని భద్రం చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు ప్రయోజనకరంగా చేసుకోండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గరుడవను దయగల ప్రభువా, మరి మా యొక్క ఉపమానాల్లో భాగంగా ప్రభువా, ఈ దినము ఆయన ఉపమానంలో రాతి నేల ఒక భాగములో రాతి నేల ఒక స్వభావమును గురించి తెలుసుకున్నాం. రాతి నేల అంటే ఏంటి? ఎలాంటి రాళ్ళుంటాయి? అందులో మొదటి రాయి దురాలోచన. దురాలోచన ఏంటో మేము తెలుసుకున్నాం. ప్రభువా మరి రాబోయేటటువంటి వర్తమానంలో గూడా ప్రభువా, రాబోయే స్టడీలో గూడా ప్రభువా, అన్ని విషయాలు మేము క్షేమంగా నేర్చుకొని, మా ఆత్మీయ జీవితంలో ఫలించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా మీకందరికి మరొకమారు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి మరి యొక్క బైబిల్ క్లాసుల విషయంలో మీరు మాకు ఇస్తున్న సపోర్ట్‌ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఇంకనూ మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి మీ యొక్క ఆలోచన కూడాను మా కామెంట్ రూపంలో తెలియపరిచి, లైక్ చేసి, షేర్ చేయండి. మమ్మల్ని ముందుకు వెళ్ళడానికి ఇంకను మాకు ఎంకరేజ్ చేయమని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరి సెలవు తీసుకుందాం.